డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే మనం బెంగళూరు న్యూస్ చూస్తున్నాము, రేవ్ పార్టీకి సంబంధించింది. అయితే దానివల్ల మన కల్చర్ ఏ విధంగా పాడవుతుంది, ఎంత విచ్చలవిడితనానికి దారితీస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. సో ప్యూర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనతో పాటు హీరోస్ కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. లైఫ్ కోచ్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్ కూడా రజితా మైనంపల్లి గారు, అండ్ ఎడ్యుకేషనలిస్ట్ సుబ్బారావు గారు ఉన్నారు, సైకాలజిస్ట్ రామ్ గారు కూడా ఉన్నారు. మా గెస్టులతో పాటు మా యాంకర్స్ ఉషా గారు అండ్ సిరి గారు ఉన్నారు. సో మా ఒపీనియన్ని షేర్ చేస్తాము, దాన్ని మీరు కూడా షేర్ చేయండి. అండ్ కుదిరితే దాని మీద మీ అభిప్రాయం కూడా ఓపెన్గా చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, నాగరాజ్ గారు చెప్పినట్టుగానే బెంగళూరు రేవ్ పార్టీ గత 2 days నుంచి మనం ఈ న్యూస్ వింటూనే ఉన్నాము. ఈ కల్చర్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటాయని మనం వింటూ ఉన్నాం. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ జరిగిన పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఈ పార్టీ రేవ్ పార్టీ అనే నేమ్ కానీ అసలు ఈ కల్చర్ కానీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1950s. సో అక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే మనకి యూకేలో, లండన్లో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. అది స్టార్ట్ అవ్వడానికి వాస్తవంగా ఏంటి అంటే చాలా కష్టపడి ఒక రేంజ్కి వచ్చిన వాళ్ళు, సెలబ్రిటీస్ తీసుకోండి, ఇండస్ట్రియలిస్ట్ తీసుకోండి, బిజినెస్ పర్సన్ తీసుకోండి, సొసైటీలో ఒక ఇమేజ్ డెవలప్ చేసుకుంటారు అందరూ. ఆ తర్వాత ఒక గ్రడ్జెస్, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఇట్లా అంతా వస్తుంటుంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి ఎంత సంపాదించినా ఏం కాదు కదా, దిస్ యూనిటీ కానివ్వండి, లవ్ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ చేద్దాం. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఎంత పనిలో ఉండాలి కానీ పర్సనల్గా ఉండకూడదు. సో లెట్స్ హ్యాంగ్ అవుట్ టుగెదర్ అనే ఉద్దేశంతో మామూలుగా ఇప్పుడు నేను ఒక మంచి భక్తిదే చెప్పాలి అంటే సత్సంగ్ అనుకోండి, అలాగా ఒక మంచి పర్పస్ మీద స్టార్ట్ చేశారు. ఏంటంటే అక్కడ కూర్చుని మనం మాట్లాడుకుంటాము, ఆ దాంట్లో కాస్త మ్యూజిక్ హ్యాస్ అ సో మచ్ పవర్ టు హీల్. సో అలా అక్కడ స్టార్ట్ అయినది ఏదైతే గ్యాదరింగ్ని మంచి పర్పస్కి మనం అందరం మంచి కలిసి ఉందాము అని స్ప్రెడ్ చేద్దాం అన్న పర్పస్ కాస్త అంటే దానికి పెద్ద తెలవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్ ఇస్ అ గెట్ టుగెదర్ లాగా అనుకున్నది. ఆ రాను వెస్టర్న్ కంట్రీస్ కంటే మనకి యూఎస్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ని హైలైట్ చేశారు, బికాజ్ మ్యూజిక్ హ్యాస్ అ సో మచ్ పవర్ టు హీల్. అది కాస్త ఏమైందంటే అక్కడి నుంచి మనకు దగ్గరికి రావడానికి వాస్తవంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. 1950s అంటే ఇట్ ఇస్ 2024. బట్ రీసెంట్లీ నన్ను అడిగితే ఒక 15-20 years నుంచి మన ఇండియాకి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా రెచ్చిపోయి చెలరేగిపోతున్న సమయం ఎందుకు అవుతుంది అంటే ఇంతకుముందు మనకు 10 years యూఎస్లో ఏదైనా కల్చర్ స్టార్ట్ అయితే ఆ డికేడ్ పట్టేది అక్కడికి రావడానికి. అది దరిద్రమా, దౌర్భాగ్యమా, అదృష్టమా చెప్పలేని పరిస్థితి. వీ హ్యావ్ ఏ మీడియా అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఫోన్స్. అది 10 yearsకి వచ్చే కల్చర్ కాస్త ఇప్పుడు ఏమైందంటే 10 minutesలో రీచ్ అయిపోతుంది మనకి, 10 daysలో అక్కడ ఏమైంది అనేది. సో ఆ కల్చర్ని మనకి మంచివి అబ్జర్వ్ చేసుకోవడానికి కష్టం, కానీ చెడువి మాత్రం ఇట్టే పట్టేస్తాము. మనకి ఒక మాట కూడా చెప్పారు, మందమ్మడానికి అక్కడ కూర్చొని బెల్ట్లు వేసుకొని కూర్చున్న జైల్లాగా పెట్టినా వచ్చి కొనుక్కుంటారు, పాలు మాత్రం ఇంటింటికి వెయ్యాలి. సో అలాంటి మనస్తత్వమే ఏం జరిగిందంటే సేమ్ మన దగ్గర ఎలా ఇంబైబ్ చేసుకున్నారు అంటే ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను అదే టాపిక్ తీయాలి అంటే వై దిస్ హై సొసైటీ పీపుల్ ఓన్లీ గోయింగ్ టు ద రేవ్ పార్టీస్. వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, పలానా ఒక నేమ్ ఉంది, హై లెవెల్ ఇండస్ట్రియలిస్ట్, హై లెవెల్ బిజినెస్ పర్సన్. వాళ్ళు ఇట్లా పిచ్చిగా తినకూడదు, పిచ్చిగా డాన్స్ వేయకూడదు, పిచ్చిగా ఏం ఉండకూడదు. దే హ్యావ్ దేర్ ఈగో, దేర్ ఇమేజ్, దే హ్యావ్ టు బిహేవ్ సర్టన్ వే. సెలబ్రిటీస్ కూడా మోస్ట్లీ అంతే ఉంటుంది. అందుకని ఏం చిన్న చితకిట్లా జరిగినా సెలబ్రిటీస్ బికాస్ వి లుక్ అప్ టు దెమ్, సో హ్యావ్ టు మెయింటైన్ దేర్ సోషల్ ఇమేజ్ బా. సో దానికి వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నేను ఇంత చేసా కానీ నాకు ఎంజాయ్మెంట్ లేదు, వాడు కామన్ ఉన్నవాడు వాడు చక్కగా వెళ్ళి పబ్బుకి వెళ్ళి ఎగురుతుంటారు, లేకపోతే ఇక్కడ డాన్స్ అక్కడ ఆఫీస్లో కూడా ఎగురుతాడు, వాడు ఆఫీస్లో కూడా నవ్వుతాడు, ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాడు, ఒక అమ్మాయితో బట్ హీ కాంట్ డూ దట్. ఆ అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ అలా చేయలేరు, బికాజ్ వాళ్ళకి ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో క్రియేట్ అయింది ఏంటంటే అందరం ఒకటే బ్యాచ్, చలో లెట్స్ హ్యావ్ ఫన్, డబ్బు ఉంది, వాళ్ళు పవర్ ఉంది, దాన్ని ఎలా అయినా వాడచ్చు. అప్పుడు ఆ రేవ్ పార్టీ అనేది వాళ్ళ కల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దాంట్లో ఉండే చెప్తే నిజంగా కూడా చాలా అసహించుకోదగ్గవే అని చెప్పొచ్చు, అందులో ఎటువంటి డౌట్ మాత్రం లేదు. సో మనకి ఒక మంచి దానికోసం స్టార్ట్ అయింది ఏంటంటే ఇక్కడ విచ్చలవిడితనంగా
వాళ్ళ బ్రేక్ ఏదైతే బ్రేక్ ఉంటుంది లోపల అంతా ఉంటుంది కదా, దాన్ని తెంపేసుకొని ఆ బ్యారియర్స్ అన్నీ దే విల్ బీ ఎ వెరీ నార్మల్ ఇన్సైడ్. అసలు రియాలిటీ ఏంటనేది అక్కడ చూపిస్తారు. దాంట్లో ఏంటి, లైటింగ్ టూ మచ్ ఉంటుంది, మత్తు పదార్థాలు దే విల్ టేక్, అండ్ దాంట్లో ఎక్స్టెటిసీ అంటారు. అంటే ఏంటంటే ఆ మత్తు పదార్థం తీసుకుంటే వాళ్ళకి ఏదైతే కిక్ రావాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎంత ఇల్లీగల్ దాన్ని ఒక నార్మలైజ్ చేసేస్తున్నారు. ఆల్కహాల్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నవాడు, చాలా ఇంట్రోవర్ట్ ఉన్నవాడు ఎలా అవుతాడు, అని పిల్ల మీదకి వెళ్తాడని చూపిస్తారు, లేకపోతే గొడవ పెట్టేసుకుంటాడు అక్కడ, బికాజ్ దే విల్ కిక్ స్టార్ట్. దానితో పాటు ఆ ప్లెజర్ని లాంగ్ టర్మ్ ఉంచడానికి మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఉంటుంది. అక్కడ హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు ఉంటారు అంటే డీజే ఉంటాడు, హయ్యెస్ట్ పెయిడ్. యాక్సెసరీస్ ఇంకా మీకు చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం, మొహాలు కనిపించకుండా, అంటే ఇక్కడ కూడా ఎవరైనా లీక్ చేస్తారేమో మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవాళ్ళు దే విల్ హ్యావ్ ఎ మాస్క్స్. పార్టీలో ఉండి మాస్కులు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర పోయిన ఏమైనా చేయాలి, అప్పుడు ఈల్ హ్యావ్ దట్ ఇంట్రో ఫీలింగ్ కదా, గిల్ట్ ఉంటుంది. సో ఆ పర్సనాలిటీని కూడా బ్రేక్ చేయడానికి నేను ఎవరో కనిపించొద్దు, మాస్కులు ఇస్తారు. మనకు బెంగళూరు రేవ్ పార్టీ గురించి నేను మాట్లాడలే, వాట్ వాస్ దేర్ ఎజెండా, బట్ స్టిల్ అట్లా పెయింటింగ్ వేస్తారు, ఫేసెస్ మొత్తం వేస్తారంట. సో వాళ్ళకి ఎవరు కనిపించొద్దు, బట్ వాళ్ళకున్న విచ్చలవిడితనాన్ని మాత్రం దే వాంట్ టు ఎంజాయ్ టు ద పీక్స్. అది ఎప్పుడు తగ్గుతుందో దే విల్ హ్యావ్ దిస్ మాదక ద్రవ్యాలు ఏదైతే తీసుకుంటారో అది ఒక మనిషిని, అంటే ఎట్లా అంటే కామ క్రోధ మద మాత్సర్యాలు ఏవైతే ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి, అందులో అది మనము నిరాకరించాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఎప్పుడైతే ఇలాంటివి ఇన్స్టిగేట్ చేస్తారో అవి బ్రేక్ త్రూ అవుతాయి. అంటే మంచి చెడు వావి వరస. అసలు మీకు విషయం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే టాప్ ఇండస్ట్రీస్లో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. ఎందుకు అంటే ఇంకా అన్ని అమ్మేశారు అబ్బా వీళ్ళు, ఇక్కడ ఏమైనా ఒక మంచి పరిచయాలు ఏర్పడతాయి వీళ్ళకి, లైఫ్ సెట్, నెట్వర్క్ సెట్టింగ్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ హౌ దే బిల్డ్. కానీ ఏ మూలాల మీద బిల్డ్ చేస్తున్నావు, నీకు ఒక కల్చర్ ఉందా, ఒక సంస్కృతి ఉందా, నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు, నీ మీద విలువ ఉందా, అవన్నీ మరిచిపోయారు. ఎందుకంటే డబ్బు ఎంజాయ్మెంట్ ఇది ఇంటర్లింక్డ్. అంటే నీకు డబ్బుతో వచ్చేస్తుంది మనీ. సో మనీ చంపిస్తే ఇట్లాంటి వాటికి కిక్, ఇప్పుడు ప్లెజర్ వస్తుంది, ఆ ప్లెజర్ రావాలి అని అంటే దే వాంట్ టు హ్యావ్ మనీ బాస్. సో ఎలా అయినా సరే సంపాదించాలి, ఎలా అయినా నెట్వర్కింగ్ ఇప్పుడు తను అన్నట్టు. సో ఆ ప్లెజర్స్ కాస్త ఫిజికల్గా అక్కడ చాలా చెప్పడానికి బాధ, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలను ఫస్ట్ ఐటనరీ ఇస్తారు. ఈరోజు మనకు ఎవరైనా ఒకరిని ఒక ఫంక్షన్కి పిలవాలనుకున్నాం అంటే, ఫంక్షన్ ఇన్ ద సెన్స్ ఐ కెన్ సే, ఒక ఏదైనా ఇనాగరేషన్ ఉంది, ఏమని చెప్తాము, పలానా గెస్ట్ వస్తున్నాడు, పలానా ఉంటుంది, ఈరోజు ఎజెండా ఇది అని చెప్తాము. అలాగా అక్కడ ఎవరినైతే చూస్ చేసుకుంటారో పిలవడానికి, ఇది అఫీషియల్గా ప్రైవేట్ పార్టీ కాబట్టికే వీళ్ళకందరికీ పిలిచేటప్పుడే చెప్తారు, ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందా ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీకు అసలు తాగుడు అలవాటు లేదు, లేకపోతే రేవ్ పార్టీ అంటే అక్కడ చీ అన్నావు అనుకో, you will spoil everybody and you start judging everybody. So you are not invited. It's a very clear. ఎవరైతే అన్ని తరహాలాగా లైన్స్ క్రాస్ చేసి తెగిచ్చేసి వెళ్ళే వాళ్లకు మాత్రం ఇన్విటేషన్, ఇదిగో ఇలా ఉంటుంది, ఎవరైనా మీ మీద చెయ్యేస్తారు, ఎవరైనా మిమ్మల్ని వాడుకోవడానికి ఛాన్స్ ఉంది, ఎవడు పడితే ఏమైనా చేస్తాడు, ఆర్ యూ ఓపెన్ టు దిస్ పార్టీ, దెన్ ఓన్లీ కమ్. గబుక్కున ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక అతను వచ్చి బాగా మంది ఎక్కువైపోయి, అంటే లైక్ మాదక ఏదైతే తీసుకుంటారో వాళ్ళు మత్తు పదార్థాలు, హీఈస్ ఆన్ హై, ఈ డజంట్ నో హూ ఈజ్ హూ. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వావి వరుస ఉండదు. సో పట్టుకున్నాడు, ఈమె లేసి చెంప పగలగొట్టింది, ఎవడైతే పిలిచాడో నీ గెస్ట్లు ఇదా అంటాడు. యూ అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ హౌ దే విల్ టెల్, ఇగో ఇది ఉంటుంది, మీకు సమ్మతం అయితే రండి, ఆడికి పోయినాక నేను నాకు కుదరదు అంటే కుదరదు అక్కడ. సో దాట్స్ హౌ దే ఇన్వైట్, గివింగ్ దిస్ ఇస్ ద థింగ్స్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ పార్టీ, మీరు అందరికీ ఇష్టం ఉంటే రండి అని పెడతారు. ఆ ఇష్టం ఉన్న వాళ్ళంతానే ఒక బ్యాచ్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఈ బ్యారియర్స్ అన్నీ తెగిపోయి ఇదంతా ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. కానీ ఒకప్పుడు కూడా అట్లాగే ఉండేది. ఎప్పుడైతే ఈ ఫ్లైయర్స్ పెట్టి పబ్బులలో దాంట్లో వేసేవాళ్ళంట, రేవ్ పార్టీ అని ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయాలి, అప్పుడు దానికి ఒక వేరే ఫోన్ ఉంటుంది, వేరే నెంబర్ ఉంటుంది. అప్పుడు అతను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీళ్ళది ఏమి మనకు కష్టం లేదు అనుకున్న వాళ్ళకే ఆ రేవ్ పార్టీది అడ్రస్ అనౌన్స్ చేస్తారు, లీక్ కాకుండా. అప్పటిదాకా అడ్రస్ కూడా మనకి చెప్పరు. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెషన్, ఏ పని అయితే ఒక పార్టీకి వెళ్తే ఫలానా ఇవాళ నన్ను నాగరాజో లేకపోతే మీరు ఏదైనా ఒక పార్టీకి పిలిచారు అంటే నాకు ఎలా ఉంటుంది, నేను ఫలానా పార్టీకి పోతున్నాను రా అని పోయి పిక్చర్స్ తీసి పోస్ట్ చేయగలగాలి. సిగ్గుమాలిన పని ఏంటంటే ఇందులోకి వెళ్ళినప్పుడు అసలు సీసీటీవీలు ఉండవు, ఫోన్స్ మొత్తం తీసేసుకుంటారు, బయట ఓన్లీ మనుషులే పోవాలా.
అంటే నువ్వు ఒక పార్టీకి వెళ్ళినా బయట పట్టుకుంటే మొహం చూపించుకోకుండా దాచుకొచ్చుకునే పార్టీలకు అసలు వెళుతున్నారంటే నువ్వే చెప్పేస్తున్నావు అది రాంగ్ పార్టీ అని. సో దట్స్ హౌ ద కల్చర్ ఈజ్. అంటే తెలిసిపోతున్నారంటే ఇంక దీంట్లో దేవుడు కూడా క్షమించలేడు. బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో కొంతమంది ఆర్టిస్టులను కూడా చూపించడం జరిగింది. నేనైతే చాలా బాధ ఏంటంటే ఆడవాళ్ళు అంటే వాళ్ళను కష్టపడి ఒక స్క్రాచ్ నుంచి ఒక ఇమేజ్ డెవలప్ చేసుకున్న ఆర్టిస్టులు ఇలాంటి అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఈ సెన్సెస్ మీద లేకుండా మంచి చెడు విస్మరించి వెళ్ళి పట్టుబడి దాన్ని కాదు అని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నంలో ఇంకా విలువలు పోగొట్టుకొని అండ్ దాంట్లో ఇది నా పిల్లోడు కాదు అంటే DNA టెస్ట్ చేస్తే ఎలాగ వస్తుందో డ్రగ్ టెస్ట్లో నీకు వచ్చింది అని పాజిటివ్ చెప్తున్నప్పుడు యూ కాంట్ డినై దట్. అండ్ నువ్వు నీ ఇమేజ్ ఎంత కష్టపడి బ్రేక్ చేసుకున్నావు. చిన్న ఒక 1 hour లేదా హాఫ్ డే సుఖం కోసము హాఫ్ డే ఎంటర్టైన్మెంట్ కోసము నీ ఇమేజ్ను అక్కడి నుంచి ఇక్కడ కూలగొట్టుకుంటే నువ్వు ఇండస్ట్రీకి కానీ లేకపోతే నీ పిల్లలకి కానీ సమాజానికి కానీ నీ విలువ ఏంటి నువ్వేంటే నువ్వే అదపాల తొక్కుకున్న పరిస్థితి ఈరోజు. ఏ మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడు, నువ్వు ఎంత నోరేసుకొని పడిపోయినా ఏం చేసినా నోబడీ కెన్ రిపేర్ దట్. సో ఎగ్జాక్ట్గా ప్లెజర్ అనేది 1 day ఉండే ఏదో ఒక సబ్స్టెన్స్ సహాయం తీసుకుని చేసేది అది ప్లెజరే కాదు. నీ వర్క్లో నువ్వు ఉండే మనుషులతో వచ్చేదే ఖచ్చితంగా ఒక ప్లెజర్. ఆ ప్లెజర్ని ఆస్వాదించడానికి ట్రై చేయండి అని ఖచ్చితంగా ఒక లైఫ్ కోచ్గా లైఫ్ స్టైల్ కోచ్గా ఐ డిమాండ్. అసలు హ్యాపీనెస్ ఎందులో ఉంటుందో మీరు మిస్ అవుతున్నారు. ఇదంతా యాక్చువల్లీ ఇదంతా ఎందుకు ఈ కోపాలు ఇవన్నీ రావడానికి ఎందుకు అవుతుందంటే ఫుడ్ డిజిటల్ అవన్నీ ప్రేరేపిస్తున్నాయి. జంక్ తినడం కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఆ ప్రేరేపించిన దాంట్లో మన మైండ్ సెట్ అంతా అటువైపు పెరగడుతుంది. నో మంచి ఫుడ్, యోగాలు, మెడిటేషన్స్ లేవు, కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదు మేడం మీరు అంటే బికాజ్ మంచి చెడు మర్చిపోయారు. ఎందుకంటే అన్నీ మనల్ని ప్రేరేపించేవే హార్మోన్స్. డిజిటల్ చూడంగానే మొత్తం ఇట్లా అంతా వచ్చేస్తుంది అందులో మీడియాలో. నీకు ఎక్కడ కంట్రోల్, ఫుడ్ తింటాడు, బిర్యానీ తింటాడు, లేకపోతే పిజ్జా తింటాడు, మందు కొడతాడు. సో ఎక్స్ బడకరేక నీకు ఇంతే ఉంది, ఇంకా అదైతే ఇంకా ఎంత బాగుంటుందో. యు ఆర్ అండర్స్టాండ్. సో అట్లా ఇప్పుడు డబ్బు కనుక 10 రూపాయలు సంపాదిస్తే లక్షోడికి కోట్లు సంపాదిస్తే 1000 కోట్లు. ప్రతి దాంట్లో దిల్ మాంగే మోర్. స్టిల్ యూ హ్యావ్ ఎ క్వెస్ట్ ఫర్ సంథింగ్ మోర్, నాట్ సాటిస్ఫైయింగ్. సో అందుకే అది విచ్చలవిడి తెలియట్లే వాళ్ళకి. తెలియకుండా ఇది ఎక్కడో కల్చర్ పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే ఇన్ఫర్మేషన్ త్రూ అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు పుట్టుకొస్తూనే ఉంది. ఇది తెలియజేస్తున్నట్టుగా అవుతుంది. ఒక్కసారి సుబ్బారావు గారి మాటల్లో మనం కూడా తెలుసుకుందాం ఇది అంటే పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది. సో బేసిక్గా సార్ ఇంతసేపు మనకి మేడం చెప్పినట్టుగా ఒక పాయింట్ అయితే వారు హైలైట్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం అండ్ అది నెట్వర్క్గా మనకి పనిచేస్తుంది అన్నారు. అంటే ఆ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళడం వల్ల అలాంటి సొసైటీలో మనం ఏది చూసినా కూడా దాని ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు పిల్లల మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ పాయింట్స్ వీళ్ళని ఎక్కువగా ట్రిగర్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఒక మంచి మాట, చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ప్లెజర్స్ అనేటువంటివి చేసే పనిలో మనం చేసే జాబ్లో చూడగలిగినప్పుడు ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది. దానికి స్పెసిఫిక్గా చూసేటప్పుడు ఇలాంటివి దాపరిస్తాయి. ఇంకొక రెండవ పాయింట్ చెప్పినటువంటిది సాంఘిక కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసి బయటకు వదలటం అనేటువంటిది. సో అంటే వాటి మీద కంట్రోల్ పోవటం అనేటువంటిది. ఒకసారి క్విక్గానండి ఈ పార్టీ అసలు రేవ్ పార్టీలో మేడమ్ ఇంట్రడక్షన్లో చెప్పారు. వాళ్ళ యొక్క మోటో ఏమిటంటే PLUR. సో P అంటే పీస్, L అంటే లవ్, U అంటే యూనిటీ, R అంటే రెస్పెక్ట్. ఎన్నో రంగాల్లో డిఫరెంట్ రంగాల్లో సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడి ఎంతో టెన్షన్తో ఉన్నటువంటి వాళ్ళు ఒక పీస్ కోసం ఒక మంచి ఉద్దేశంతో ఒకరికొకరు అర్థం చేసుకోవటం కోసం వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేసుకోవటం కోసం వాళ్ళ నెట్వర్కింగ్ ఉపయోగించడం కోసం, అంతేకాకుండా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే వేరే రంగంలో అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఒక మంచి నెట్వర్కింగ్ కోసం డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్. వీటిలో ఆ PLUR పోయి సో కన్జంప్షన్ కానివ్వండి, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అనేటువంటిది ఇందులో ప్రవేశించి కంప్లీట్గా ఇది కమర్షియలైజ్డ్ అయిపోయింది. వ్యాపారం ఎప్పుడైతే వచ్చిందో నా బాధ ఏమిటంటే ఇక్కడ యాజ్ ఎ ఎడ్యుకేషనలిస్ట్గా పిల్లలు చాలా వల్నరబుల్. ఇలాంటి సందర్భంలో ఈ పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం చూపుతుందండి ఇది.
సో ఎందుకు ఎంత పెద్ద ప్రభావం చూపుతుంది అంటే మొట్టమొదటగా ఆ వయసులో అడోల్సెంట్ ఏదైతే ఉందో ఆ వయసులో ఏమవుతుందంటే న్యాచురల్గా వాళ్ళకి సర్టెన్ ఇన్క్లినేషన్స్ ఉంటాయి. మొట్టమొదటిగా ఏమిటంటే క్యూరియాసిటీ, చాలా క్యూరియాసిటీ, మంచి క్యూరియాసిటీ ఉంటుంది. ఎక్స్పెరిమెంటేషన్ మీద మంచి ఇన్క్లినేషన్ ఉంటుంది. అంతేకాకుండా థ్రిల్ మీద ఆ ఎక్సైట్మెంట్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్లో. ఎప్పుడైతే ఇది ఉందో ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క క్యూరియాసిటీ ఎప్పుడైతే ఉందో ఆ న్యాచురల్ క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఇది ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం బాగా ఎక్కువ ఉంది. తెలుసుకునే కుతూహలం ఉండేటప్పుడు ఇలాంటి నెగిటివ్ పార్టీస్ వాళ్ళ మనసుల్లోకి వచ్చేటప్పుడు ఇదేదో అట్రాక్టివ్గా ఉంది, దీన్ని ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామా అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ఆలోచన మొదలైందో సెకండ్ స్టేజ్లో మీడియా ఉంటుంది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ మీడియాలో పర్టికులర్లీ ఇలాంటి పార్టీస్కి వచ్చేటప్పటికి సెలబ్రిటీస్, ప్రత్యేకించి సెలబ్రిటీస్ ఇందులో ఉండటం వల్ల దీని యొక్క అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా ఈ పిల్లలు కొంతమందిని సెలబ్రిటీస్ని ఫాలో అవుతుండేటప్పుడు వాళ్ళు చేసేటువంటి పనులు కూడా వీళ్ళని బాగా ప్రేరేపితం చేస్తాయి. సో అంతేకాకుండా ఈ మీడియాలో ఎటుపక్క చూసినా సరే దీని గురించే మాట్లాడుతుండేటప్పుడు ఎక్కువగా రకరకాల అభిప్రాయాలు వస్తుండేటప్పుడు వీడికి కూడా ఇంకొంచెం లోతుగా ఆలోచన మదిలో మొదలవుతుంది. మొట్టమొదటిగా న్యాచురల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది, ఆ తర్వాత మీడియా అనేటువంటిది. మూడవ లెవెల్లో పీర్ ప్రెషర్ ఉంటుంది. పీర్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది, వీడు వెళ్ళి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం మొదలు పెట్టాడో అక్కడ కూడా ఆ ఇన్క్లినేషన్ ఉన్నటువంటి పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా వీడి మైండ్ నెక్స్ట్ లెవెల్కి డైవర్ట్ అయిపోతుంది. ఎవరైనా సిగరెట్ కాలుస్తున్నటువంటి వాళ్ళు 1 ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ పర్ డే కాలుస్తున్న వాళ్ళని అడిగితే మీకు అసలు ఎందుకు మొదలైంది ఈ అలవాటు అని అడిగితే మొట్టమొదటిగా చెప్పేటువంటిది ఇదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మా వాళ్ళంతా కాలుస్తున్నారు, నేను కూడా ఒకటి చూస్తే ఎలా ఉంటుంది అని మొదలుపెట్టాను, నాకు అసలు ఆలోచన లేదండి అని చెప్తారు చాలా ఎక్కువ మంది. అంటే పీర్ ప్రెషర్. చాలామందికి ఈ అలవాట్లు కూడా ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటే కొంతమంది ఒక లెవెల్లో ఏం చెప్తారంటే అసలు ఇది చెయ్యకపోతే అసలు జీవితమే కాదు, అసలు నువ్వు జీవితాన్ని అనుభవించడమే రాదు అనేటువంటి గ్రూప్ ఉంటే ఇక మూడో లెవెల్లో పీర్ ప్రెషర్. ఇక నాలుగో పాయింట్ వచ్చేటప్పటికండి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్. సో పేరెంట్స్ కూడా అలాంటి వాతావరణంలో ఉంటే మేడం చెప్పినట్టుగా ఈ సెలబ్రిటీస్ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళటం. సో అంటే ఆ కండిషన్ చూస్తేనే ఇంకా దారుణంగా చెప్పాలంటే ఆ ఓవర్స్ లేకుండా అక్కడికి తీసుకెళ్ళి సో ఇలాంటి ప్రేరేపించేటప్పుడు ఇంకేముందండి, ఇంకేమీ లేదు కదా అక్కడతో. సో ఇక లాస్ట్ కారణం ఏమిటంటే అండి మెంటల్ ఇన్స్టెబిలిటీ, అలాగే ఎమోషన్స్. సో కొంతమంది పిల్లలకి ఏమిటంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ కంట్రోల్ ఉండకపోవచ్చు, లేదా చాలా యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. అలాంటి సందర్భంలో కోపింగ్ మెకానిజమ్స్ రైట్ వేలో లేకపోతే ఈ పక్కకి ఇన్క్లైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆ క్యూరియాసిటీ చూడండి, ఆ క్యూరియాసిటీ ఆ ఎనర్జీని రైట్ వేలో డైవర్ట్ చేస్తే ఆ ఎనర్జీ వేరేగా ఉంటుంది. సో ఈ వాతావరణాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా ఇలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చేసేటప్పుడు ఆ ప్రభావం మరింత లోతుగా వాళ్ళ మీద పడి సో ఖచ్చితంగా వాళ్ళ కెరియర్ కూడా అధోగమ స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందండి. సో అందుకనే ఇది చాలా వల్నరబుల్ గ్రూప్. ఇది ఇప్పుడు పెద్దవాళ్ళు వేరే వాళ్ళు ఇదే, కానీ ఇలాంటి విషయాల్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్త పాటించవలసినటువంటి అవసరం ఉందండి. సో పర్పస్ డిఫరెంట్, స్టార్ట్ అయిన పర్పస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి కమర్షియల్ అండి ఇందులోని. సో లక్షలు స్పెండ్ చేస్తారు అక్కడ. సో దానికి సంబంధించి బోల్డ్ బిజినెస్ ఉంటుంది. సో డ్రెస్సెస్, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ దగ్గర నుంచి తీసుకునేటువంటి దాకా రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. సో ఇది ఒక సబ్ కల్చర్ కింద ఎక్కడైతే మొదలవుతుందో సో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వెంటనే అక్కడ రెస్పాండ్ అవ్వటం, దీన్ని తీసుకురావటం, వాళ్ళని ఇది చేయటం అనేటువంటిది మనం అభినందించవలసినటువంటి విషయం అండి. రామ్ సార్, అంటే జనరల్గా రజిత గారు మాట్లాడిన దాన్ని బట్టి అండ్ దానివల్ల పిల్లలకు వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా సుబ్బారావు గారు మాట్లాడటం జరిగింది. సోషల్గా ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు దీన్ని సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ట్రిగర్ అయిందనంటే అరే మనం ఎందుకు టేస్ట్ చేయకూడదు, అరే భలే ఉందే అని లోపల ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇటువంటి వాటి మీద ఎలాంటి అవేర్నెస్ని మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అలా సొసైటీలో ఉన్న ప్రతి స్థాయి వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ప్రదర్శించుకోవడం కోసం ఒక్కొక్క వేదిక ఎన్నుకుంటారు. కొంతమంది యూత్ అయితే పబ్బులని, అంటే ఇది ఒక సెగ్మెంట్. నువ్వు ఎక్కడ పేరు వస్తుంది, నాకు ఎక్కడ పేరు రావాలని అనుకుంటున్నా అన్న వేదిక ఎన్నుకుంటారే,
వాళ్ళ ఆ ఐడెంటిటీని కోరుకుంటున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి వాటికి నీకు ఇన్విటేషన్ రాదు అని అంటే సోషల్ ప్రెస్టేజ్ పడిపోయినట్టు కొందరు అనుకుంటే అసలు అలాంటి వద్దనే వద్దు అని అనుకునే వాళ్ళు ఒక రంగంలో ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎవరంటే ఫాల్స్ ప్రెస్టేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఈ డయాస్ని ఉపయోగించుకొని నా పేరు బాగా పాపులర్ అవ్వాలనుకున్న వాళ్ళు, పిల్లల్ని తీసుకునే వాళ్ళు అని అన్నారు కదా. మనం ఆశ్చర్యపోతాం, కానీ ఆ సొసైటీలో ఆ లెవెల్లో వాళ్ళు ఆలోచించేది ఏంటంటే అసలు వీళ్ళు రేపు ఏ స్థాయిలో వీళ్ళని నేను చూడాలనుకుంటున్నాను, ఈ పిల్లలు ఎంత ఎక్స్పోజ్ అయ్యి, ఎంత డెవలప్ అయ్యి, ఎంత నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళ విజన్, వాళ్ళు ఎంతసేపు చూసినా అది విజన్ లాగా చూస్తారు. అంటే అది వాళ్ళ ప్లాట్ఫామ్ కాబట్టి. మనం సోషల్ నామ్స్ గురించి, ఒక సగటు మనిషి గురించి, సగటు విలువల గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళ దృష్టిలో మనం. అయితే వాళ్ళు ఏంటంటే రేవ్ పార్టీలో అటెండ్ అవుతుంటే మా లెవెల్ వేరు, ఆ లెవెల్లో మేము చూపించుకుంటాం, మీరు వెళ్ళే చోటికి మేము రాలేం, మీరు వెళ్తున్న ఫంక్షన్లకు మేము అటెండ్ కాలేం, మా ఫంక్షన్లు అంటూ వేరే ఉంటాయి. అయితే ఇది ఇంతకుముందు చరిత్ర స్పీకర్లు మాట్లాడినట్టు అది ఎక్కడో స్టార్ట్ అయిన ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశాన్ని నేను మొత్తం బ్రేక్ చేసి ఇండియాకు వచ్చేసరికి అందులో లేకపోతే మ్యూజిక్తో పాటు, ఆ తర్వాత యూత్ లేకపోతే అందులో డబ్బు ఉండదు, మందు లేకపోతే కిక్ ఉండదు, తర్వాత లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ యాడ్ చేసి వాళ్ళందరినీ కలిపి అదో ప్లాట్ఫామ్గా తయారు చేసి అక్కడ ఐడెంటిటీని నిరూపించుకోవాలనుకున్న ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. ఇది మా ప్రెస్టేజ్ అని చెప్పుకునేవాళ్ళం. అట్లాంటి చోటుకి పోయిన వాళ్ళు ఆ ప్రెస్టేజ్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇది బాహ్య ప్రపంచానికి తెలియనంత వరకు వాళ్ళు కరెక్ట్ కావచ్చేమో, కానీ ఎప్పుడైతే సొసైటీకి ఆ న్యూస్ ఎప్పుడైతే అర్థమైందో, తెలిసిందో, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే కాకుండా చాలామంది పెద్ద ప్రమాదకరమైన గ్రూప్ ఉంటుంది. ఇందాక సుబ్బారావు గారు చెప్పారు వల్నరబిలిటీస్ ఆఫ్ ద యూత్ అని. వీళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు దీనివల్ల ఇదేంటో చూడాలి ఒకసారి, ఇంత జరిగినా ఇది ఇంత ప్రమాదకరమైన కూడా ఎప్పుడో 1980s ఐ థింక్ ఢిల్లీ హైకోర్టు దీని మీద ఇది రేవ్ పార్టీలు చాలా ప్రమాదకరమైనవి, వీటిని బ్యాన్ చేయాలనేది ఇల్లీగల్గా ప్రకటించేశారు. 2008లో ఇంకా దాన్ని పూర్తిగా కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చారు, లీగల్ చట్టాలు కింద. ఇన్ని చేసినా సరే ఇవన్నీ ఎవరిని అట్రాక్ట్ చేయవు, మనం మాట్లాడేవి అవన్నీ. ఇదేంటో చూడాలని అట్రాక్ట్ చేసే వల్నరబిలిటీస్ యూత్లో ఉంటుంది, అది చాలా ప్రమాదకరం. సో ఇప్పుడు మనం చూస్తున్న ఆ సొసైటీ యొక్క లెవెల్ ఒక బ్యాండ్ వేరు, ఆ బ్యాండ్లో వాళ్ళకి అవన్నీ కరెక్టే. ఈరోజు న్యూస్ వచ్చింది కాబట్టి వాళ్ళు సమర్థించుకోవడానికి ఏమైనా మాట్లాడచ్చు, కానీ వాళ్ళ బ్యాండ్కు, వాళ్ళ ప్రెస్టేజ్కి, వాళ్ళ ప్లాట్ఫామ్కు వాళ్ళు అటెండ్ అయ్యారు. మీరు అనవసరంగా మమ్మల్ని న్యూస్ చేస్తున్నారని ఆలోచిస్తారు. సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా, ఈ సమాజం నుంచే పేరు తెచ్చుకున్న వ్యక్తులుగా, ఈ సమాజం పేరుతోనే సంపాదన చేసుకున్న వ్యక్తులుగా వాళ్ళకి చాలా బాధ్యత ఉంది. నన్ను చూసి ఎంతోమంది యూత్ చాలా ఇన్స్పైర్ అవ్వాలి అనే బాధ్యత లేకుండా బిహేవ్ చేసిన వాళ్ళను మనం ఏమాత్రం అభినందించలేము. ఇది ఖచ్చితంగా ప్రతి యూత్ పొరపాటున కూడా తొంగి చూడాలన్న ఆలోచన కూడా రాకుండా చేయవలసిన బాధ్యత మన గ్రూప్ డిస్కషన్ వాళ్ళకి ఈ ఆలోచన ఇవ్వాలి. ఇది పతనానికి దారితీస్తుంది. మీరు అక్కడ నెట్వర్క్ కాదు, మీకున్న నెట్ వర్త్ కూడా పడిపోతుంది అనే విషయం చెప్పాలి. ఎలా సార్, అంటే డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అండ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు జనరల్గా ఎలాంటి మెసేజ్ని ఎప్పటికప్పుడు అవేర్ చేస్తే బాగుంటుంది అంటారు? ఈవెన్ స్కూల్స్, కాలేజెస్ అయినా సరే. నిజం చెప్పాలంటే భారతదేశంలో ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళకున్న పర్సంటేజ్లో దాదాపు 80% తక్కువ మంది ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకునే సర్వీసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒక సిలబస్ జనరల్గా నారాజ్ మనం ఏమేం చదవాలి అన్న పాఠాలన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో హ్యాపీగా ఎలా ఉండాలన్న పాఠం ఒక్కటి లేదు. సొసైటీకి మీరు ఎట్లా హెల్ప్ చేయాలి, సొసైటీలో మీరు భాగంగా ఉండి కాంట్రిబ్యూట్ ఎట్లా చేయాలి అని చెప్పడానికి ఏవి కూడా చదువుకు, సబ్జెక్టుకి, ర్యాంకుకి సంబంధం లేకుండా జీవితాన్ని ఎలా జీవించాలన్న పాఠ్యపుస్తకాలు లేవు. ఇట్లాంటివన్నీ సైకాలజిస్టుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా కానీ, రెగ్యులర్గా ఒక కౌన్సిలర్ అవైలబిలిటీ పిల్లల్లో ఉంచి వాళ్ళని అందుబాటులో ఉంచడం కానీ, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ప్రతి సగటు మనిషి దాకా ఈ సమాచారం ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు చేరిస్తే, అంటే ఇప్పుడు మనం చెప్పినప్పుడు మనకు తెలియకుండా గవర్నమెంట్ ఎన్నో చేస్తుండొచ్చు, మనకు కూడా తెలియలేదంటే సామాన్యులకు తెలియదు. అట్లాంటి ఏమో తెలియాల్సినవి ఉంటే అందరికీ తెలియజెప్పడం చాలా అవసరం.
ప్రతి స్కూల్లో ఆ సమాచారం ఇవ్వాలి. ఈ వీడియో ద్వారా కింద కామెంట్ బాక్స్లో మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇలాంటి వాటి మీద స్కూల్స్ కాలేజెస్లో ఒక సైకాలజిస్ట్ ఉండి అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లల మానసిక స్థితి మీద కూడా అవగాహన కల్పించేలాగా ప్రతి పాఠ్యపుస్తకాల్లోనే కాదు స్కూల్స్ కాలేజెస్లో డైరెక్ట్గా ఒకళ్ళని, ఇప్పుడు రామ్ గారు లాంటి సైకాలజిస్టులు బయట చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళైనా సరే మీరు హైర్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అంటాను నేను. సో దీనికి మీరు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి వీడియోని కనుక మీరు పోస్ట్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేస్తే సో ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళి దీని మీద అవగాహన అవేర్నెస్, అంటే ఎథికల్ లైఫ్ని ఎవరైతే సోషల్ ఎథిక్స్ ఎవరైతే కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి మెసేజ్ అని చెప్తాను నేను. ఎందుకంటే 3 ప్రొఫెషనల్స్ మాట్లాడుతున్నారు, అంత చిన్న విషయం ఏం కాదు. ప్రతి దాంట్లో ఒక టీచర్ మాట్లాడారు, ఒక సైకాలజిస్ట్ మాట్లాడారు, ఒక లైఫ్ కోచ్, తల్లిగా తను ఇవాళ సొసైటీ ఎంత విచ్చలవిడితనానికి దారితీస్తుంది, వావి వర్షం లేకుండా వెళ్ళిపోతుంది అని చెప్పడానికి చాలా విషయాలు మింగుకొని మరీ చెప్పారు ఆవిడ. సో ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని షేర్ చేస్తారని మాత్రం నేను అనుకుంటాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరేం చెప్తారు? సో మీరు చెప్పినట్టుగానే ఆన్సర్ అన్నట్టుగానే ఇది చాలా మందికి దీనిపైన అవేర్నెస్ లేదు. ఎలా నిర్మూలించాలి, పిల్లలకి ఎలా ఎడ్యుకేట్, దేని గురించి ఎలా చెప్పాలనే దానిపైన నిజంగానే చాలామందికి తెలియదు. మనం సిలబస్ని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కానీ లైఫ్కి సంబంధించి ఎప్పుడు మాట్లాడము. రస్తా గారు చెప్పినట్టుగానే, సుబ్బారావు గారు చెప్పినట్టుగా, రామ్ గారు చెప్పినట్టుగానే కొన్ని విషయాలు పిల్లలకి ఒక సైకాలజిస్ట్ కావచ్చు, లైఫ్ కోచ్ కావచ్చు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎపిసోడ్ ఎవరైనా స్కూల్ టీచర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరు చూసినా దయచేసి షేర్ చేయండి. రోజుకో న్యూస్ పిల్లలకి సంబంధించి మనం వింటూనే ఉంటాము. ఇక్కడివి జరిగాయని, డ్రగ్స్లో ఉన్నారని, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నారని మనం రెగ్యులర్గా ప్రతి ఒక్క ఎపిసోడ్ చేస్తూనే ఉంటాం, మేము మాట్లాడుతూనే ఉంటాం. మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎన్నిసార్లు మాట్లాడతాం వీటిపైన అని. కానీ ఎన్నిసార్లు మాట్లాడినవి జరుగుతున్నాయంటే ఇంకా ఎక్కడ అవేర్నెస్ లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నాగరాజ్ గారు చెప్పినట్టుగా హ్యాష్ ట్యాగ్ పెట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ కనుక చేస్తే చాలామందికి ఇది రీచ్ అవుతూ ఉంటుంది. సో దయచేసి ఎవరైనా సరే మా ఈ వీడియో చూస్తే అందరికీ రీచ్ అయ్యేలా మాత్రం షేర్ చేయండి. సో ఉషా ఇది కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు సార్ రామ్ సార్ అన్నారు, ఇందులో అసలు ఇంత మాట్లాడిందంతా వదిలేసి అవునా రేవ్ పార్టీ అంటే ఇలా ఉంటుందా అని తొంగి చూద్దాం అనుకునేవాళ్ళు, ఎవరైతే చాలా అటెండ్ అయ్యి ఈరోజు అటెండ్ కాక ఈ పార్టీలో ఇన్వాల్వ్ కాక తప్పించుకున్న అబ్బా బతికిపోయినాం రా బాబు అనుకునేవాళ్ళు, వీళ్ళ కర్మ బాగలేక దొరికారు కానీ మేము ఎన్ని వెళ్ళలేదు అనుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నెంబర్ వస్తుంది. అది మీకు 10 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా అన్న 11వ రోజు యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడో ఎలాంటివి బియాండ్ లిమిట్స్ చేసేదానికి ఎప్పుడో ఒకసారి కెమెరాకి చిక్కగా తప్పదు, లైఫ్లో ప్రాబ్లమ్స్ తెచ్చుకోక తప్పదు. చేసేది తప్పు పని మొహాలు కప్పుకొని చేసే పనులు చేయకపోవడం ఎంతో మంచిది. పిల్లలు దీంట్లో మీరు అంత తొంగి చూడాల్సిన సబ్జెక్ట్ అయితే ఏమీ లేదు. మిమ్మల్ని మీరు నాశనం అనే డైరెక్షన్కి వెళ్ళేదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డోంట్ ఈవెన్ డేర్ టు థింక్ ఆర్ వాచ్ ఆర్ అంటే దానికి వైపు వెళ్ళడానికి కూడా ప్రయత్నించకండి. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్ యాజ్ ఏ మదర్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరేం చెప్తారు? సొసైటీలో ఏది జరిగినా కూడా దాని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏ న్యూస్ అయినా కూడా పిల్లల దాకా చేరనివ్వకుండా దాన్ని ఎంతవరకు ఒక మంచి రూట్లో వెళ్ళేలాగా చూస్తే అప్పుడు సొసైటీ చాలా బాగుంటుంది, దానివల్ల ఇంపాక్ట్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే నాగరాజ్ గారు చెప్పినట్టుగా, ఉషా గారు చెప్పినట్టుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా హ్యాష్ ట్యాగ్ అంటూ మీ ఒపీనియన్ని కూడా మాతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకా ప్రీవియస్గా వచ్చే ఎపిసోడ్లో మేము కూడా ఆ పాయింట్ని రేస్ చేసి మాట్లాడే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రిస్తా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. ఎందుకంటే ఇది ప్యూర్ ఎడ్యుకేషన్ అండి. రేవ్ పార్టీ మీద అవగాహన కలగాల్సినటువంటి అవసరం, బాధ్యత మనకుంది కాబట్టి మనం చేసాం. మరి హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి షేర్ చేయండి. ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్ చూసి పిల్లలకి అవగాహన కల్పించండి. ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండేలాగా మాత్రం చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.